హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను చేయబోయేది చికెన్లో నుంచి కందనకాయలు లివర్ వస్తుంది కదండి, అదైతే నేను ఫ్రై చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై అయితే పప్పుచారులోకి కానీ, సాంబార్లో కానీ, రసంలోకి కానీ చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి. చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే నేను లివర్ని, కందనకాయని అయితే తీసుకుని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ముందుగా చేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని అయితే నేను బాగా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్న గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను ఫ్రైకి సరిపడగా. ఫ్రైకి మనకి ఎక్కువనే ఆయిల్ పడుతుంది కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కింది. ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే నేను విరిచి వేసుకున్నానండి. మజ్జిగ విరిచి వేసుకోవాలి. ఇవైతే బాగా వేగినాయి కదా, ఇప్పుడైతే నేను అవి క్లీన్ చేసుకున్నవి కూడా దీంట్లో వేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి మనం వీటిని అయితే బాగా మగ్గబెడదామండి. దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ అయితే ఇంకిపోయేదాకా మనం మగ్గబెట్టుకోవాలి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మూత అయితే పెట్టేస్తున్నానండి. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చిందో. ఈ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి. ఈ వాటర్తోనే మనకి ఇవి అయితే ఉడికిపోతాయండి మొత్తంగా. మళ్ళీ మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి మధ్యలో, మీకైతే చూపించలేదు. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా. నేను ముందుగానే మిక్సీలో ఆడిపెట్టుకున్నానండి గరం మసాలా అయితే వేస్తున్నాను దీంట్లో. గరం మసాలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మనము ఫ్రై అవనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. కారం టేస్ట్ సరిపడగా వేసుకోవాలి. మనం ఎంతైతే తింటాము కదా అంత వేసుకోవచ్చు, కానీ దీంట్లో కారం ఎక్కువనే వేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. మసాలా కూడా వేసుకున్నాం కదా, మసాలా కూడా ఎక్కువనే పడుతుందండి. కారం అంతా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుని ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై అవనిద్దామండి. మూత అయితే పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను. చూడండి ఎంతో బాగా కుక్ అయిపోయింది కదా. చూడండి ఎంతో టేస్టీగా కందనకాయల లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.